హర్యానా ఫరీదాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే బాధితురాలు సంధ్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరిగిన 2 గంటల్లోనే నిందితుడు అమిత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య గతంలో పనిచేసిన కోట్ గ్రామంలోని ఒక స్కూల్లో అమిత్ స్టూడెంట్. అయితే సంధ్యకు గతంలోనే వివాహం అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా అమిత్ సంధ్య మధ్య అఫైర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే భర్తకి ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో అన్న భయంతో అమిత్ను దూరం పెడుతూ వచ్చింది సంధ్య. అప్పటి నుంచి సంధ్యను వేధించడం మొదలుపెట్టాడు అమిత్. గతంలోనే పోలీసులకు సంధ్య ఫిర్యాదు కూడా చేసింది. అయితే అమిత్ పేరెంట్స్ వేడుకోవడంతో ఆ కేసును వెనక్కి తీసుకుంది. 4 రోజుల క్రితం సంధ్య నాకు దక్కకపోతే నీకు కూడా దక్కనివ్వను అంటూ ఆమె భర్తకు వార్నింగ్ కూడా ఇచ్చాడంట అమిత్. ఒక మాస్క్ వేసుకొని స్కూల్లోకి వచ్చాడు. క్లాస్ రూమ్ నుంచి సంధ్యను బయటికి లాక్కొచ్చి తీవ్రంగా దాడి చేశాడు. చివరికి 27 కత్తిపోట్లతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. అమిత్ని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక మైనర్ బాలుడు అతను కూడా. ఇప్పుడు ఈ అంశం చాలా రకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం మీద చాలా చర్చలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. అదిగో అక్కడ ముసుగు వేసి పట్టుకొచ్చారు కదా, అతనే అమిత్. అతను కూడా ఆ టీచర్ స్టూడెంట్ అని అంటూ తెలుస్తుంది. అయితే ఆ టీచర్కి అమిత్కి మధ్య ఎఫ్ఐఆర్ ఉందట. చిన్న వయసు, ఒక మైనర్ అబ్బాయి. ఆ యువతి వయసు కూడా పెద్ద వయసేం కాదు, అరౌండ్ 28 years అంటూ తెలుస్తుంది. అయితే అప్పటికే పెళ్ళయింది, తనకి పిల్లలు కూడా ఉన్నారు. గతంలో తాను పనిచేసిన స్కూల్లో అతను విద్యార్థి అంటూ తెలుస్తుంది. సంధ్య గతంలో కోట్ గ్రామంలో ఒక స్కూల్లో పనిచేసింది. అక్కడ అమిత్ తన స్టూడెంట్ అట. అయితే అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు ఉన్నటువంటి సంధ్య ఆ యువకుడితో 2 సంవత్సరాలుగా అఫైర్లో ఉంది అంటూ తెలుస్తుంది. భర్తకి ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో కొంత అనుమానం రావడం మొదలైంది. అయితే ఎక్కడ ఈ విషయం తెలుస్తుందో అన్న భయంతో అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. అది తట్టుకోలేక చాలాసార్లు వేధించాడు. తన వెంట పడడం, స్కూల్ దగ్గరికి వెళ్ళడం, చాలాసార్లు గొడవ పడడం లాంటివి కూడా జరిగాయంటూ తెలుస్తోంది. అయితే ఇంకా ఎంతకీ తన మాట వినకపోవడంతో చివరికి ధైర్యం చేసి ఆ మహిళ భర్తకే డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వెళ్ళాడట. నాకు గనక దక్కకపోతే నీకు కూడా దక్కనివ్వను తనని అంటూ భర్తనే బెదిరించాడట. వెళ్ళి కేసు పెట్టింది ఆ టీచర్. అయితే మళ్ళీ అమిత్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చిన్నపిల్లోడు తెలుసో తెలియకో చేస్తున్నాడు, కేసు పెడితే అతని కెరీర్ పాడవుతుంది, క్షమించమని చెప్పి వేడుకుంటే, బ్రతిమలాడుకుంటే కేసు వెనక్కి తీసుకుందట సంధ్య. అయితే ఈ టైంలో కూడా అప్పటికీ మళ్ళీ మాట వినకుండా తన వెంట పడుతూ ఉంటే వార్నింగ్ ఇచ్చిందట, ఈసారి కేసు వెనక్కి తీసుకోనని. ఇక ఇలా కాదు, తనకి దక్కదన్న కోపంతో పగను పెంచుకొని తనకి దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదని ఒక కత్తి తీసుకొని వెళ్ళాడు. ఫేస్కి మాస్క్ పెట్టుకొని స్కూల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడైతే పనిచేస్తుందో సంధ్య, ఆ స్కూల్లోకి మాస్క్ పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ టీచర్ కనిపించగానే తనని పట్టుకొని బయటికి లాక్కొచ్చి విచక్షణారహితంగా తన మీద దాడి చేశాడు. చుట్టూ ఉంది చిన్న పిల్లలు, కొంతమంది టీచర్స్ ఉన్నారు, లేదంటే చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు భయపడి పరుగులు తీశారు. ఆ తర్వాత 27 సార్లు ఆ మహిళని విచక్షణారహితంగా పొడిచాడు ఆ కత్తితో. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా దాడి చేశాడు. అంత దారుణమైన కత్తిపోట్లతో, ఆ గాయాలతో చివరికి రక్తం ఓడుతూ ఆ మహిళ, ఆ టీచర్ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదిగో మీరు చూడండి ఒకసారి, ఆ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ హార్ష్ టు సీ. బట్ ఇదిగో బయటికి తీసుకొచ్చాడు, ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు, విచక్షణారహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఎవరో వచ్చారు ఆపడానికి, వాళ్ళను కూడా బెదిరిస్తున్నాడు, పొడి చేస్తాను మిమ్మల్ని కూడా అంటూ వాళ్ళని దూరంగా వెళ్ళమని బెదిరిస్తున్నాడు.
చేతిలో కత్తుంది, అతను దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇంకో పక్క ఆ మహిళ ఏమో, ఆ టీచర్ ఏమో ఆ గాయాలతో చూడండి ఎలా దాడి చేస్తున్నాడు. కంటిన్యూస్గా ఈజ్ బీన్ స్టాబింగ్ కంటిన్యూస్గా అలా పొడిచి చివరికి ఆ టీచర్ ప్రాణాలు అక్కడే తీశాడు. ఇతరులు వచ్చి చూసేలోపే చూడండి వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోతున్నారు, భయపడుతున్నారు దగ్గరికి వెళ్ళాలంటే. అదిగో మాస్క్ వేసుకున్నాడు, అక్కడ మాట్లాడుతూ ఒక్కసారిగా జుట్టు పట్టుకుని లాగి తనని పొడవడం మొదలుపెట్టాడు. మనం చూడవచ్చు అక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ ఇన్సిడెంట్. అందులోనూ స్కూల్లో ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, కొంత నైతికత అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ అంశం ప్రధానమైన విషయం కాకపోవచ్చేమో, బట్ తన స్టూడెంట్తో ఒక టీచర్ ఇలాంటి ఒక రిలేషన్ పెట్టుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం. చిన్న వయసు ఉంటుంది పిల్లలకి, వాళ్ళు ఆ మాయలో పడిపోతే, ఆ మత్తులో పడిపోతే ఒక్కోసారి ఇమ్మెచ్యూర్ మెంటాలిటీస్ అయి ఉండి, మైనర్ అబ్బాయి, of course I'm not trying to support him, but at the same time we should understand the sensibilities. రెండు వైపుల నుంచి ఆలోచించాలి కదా. ఆ అబ్బాయికి తెలియని వయసులో ఇలా తనతో ఒక రిలేషన్ పెట్టుకుంటే, ఒక ఇన్ఫాక్చుయేషన్లో ఉండి, ఒక డెస్పరేట్ కండిషన్లో ఉండి ఒక్కసారిగా మాట్లాడడం ఆపేస్తే, ఇక తనతో మాట్లాడక ఆల్రెడీ పిచ్చెక్కిపోతున్నాడు. వేరే వాళ్ళతో ఉంటుందన్న కోపం ఉంది, అంటే భర్తతోనే, బట్ స్టిల్ వేరే వాళ్ళు తనకి కావాల్సింది తనది మాత్రమే అని చెప్పేసి